వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. సిద్దిపేట నియోజకవర్గం ఇరుకోడు గ్రామంలో శ్రీ బృందావన వాసు దేవాలయ ఆశ్రమంలో ఉదయం గణపతి పూజ, హోమము, పుణ్యాహవాచనం, దేవతాజుల ఆవాహిత హోమము, పూర్ణహుతి, ఆలయ గర్భ పూజలతో పాటు రాజరాజేశ్వరి దేవి, అన్నపూర్ణాదేవి, అశ్వరుడ పార్వతీమాత అమ్మవార్ల పునః విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు సింగీతం దత్తాత్రేయ శర్మ గారి చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారి కళ్యాణ మహోత్సవం అనంతరం తీర్థ ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఇటు కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చినారు. ఈ క్షేత్ర అభివృద్ధికి, ఆలయ పునరుద్ధరణకు గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు ఎంతగానో కృషి చేశారని, వారికి, వారి కుటుంబానికి అమ్మవారి కృపా కటాక్షములు ఎల్లవేళలా ఉండాలని మారెడ్డి దేవ్ మహేందర్ రెడ్డి, ఆలయ అభివృద్ధి ప్రధాన సలహాదారు పేర్కొన్నారు. మేము కొన్ని వైదిక కార్యక్రమాలతో పాటు అన్నదాన విస్తరణ కూడా చేసినాము. అయితే ఈ అన్నదాన కార్యక్రమంలో కూడా చాలా మంది భక్తులు విచ్చేసి ఇప్పటికే అన్నదానాన్ని స్వీకరించారు. ఇంకా కూడా వస్తా ఉన్నారు. వాళ్ళకి ఇంకా అన్నము మళ్ళీ కూడా వండడం జరుగుతుంది, మళ్ళీ పెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు వైదిక కార్యక్రమాలతో పాటు సాంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాల్లో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేసినందుకు వాళ్ళందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. ఈ అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అమ్మవారు గతంలో ఒక 300-400 సంవత్సరాల క్రితము ఇక్కడ హరిహర క్షేత్రం ఇది. ఈ హరిహర క్షేత్రంలో శ్రీకృష్ణ సోదరిగా ఉన్న రాజరాజేశ్వరి దేవి ఈరోజు ఆమె స్థిరప్రతిష్టగా ఈరోజు ఈ గద్దెపై కూర్చున్నది. ఈ క్షేత్రంలో అన్నపూర్ణాదేవి, శ్రీకృష్ణ భగవానుడు, రామలింగేశ్వర స్వామి, క్షేత్రపాలకుడుగా కాలభైరవుడు, ఇంకా కొన్ని వైష్ణవ సాంప్రదాయ ప్రకారము కూడా కొన్ని దేవతలు ఉన్నారు. అయితే ప్రస్తుతము ఈ దేవాలయ అభివృద్ధిలో కృష్ణయ్యను వైశాఖ మాసంలో ప్రతిష్ఠించుకున్నాము. మరి తన సోదరి అయిన రాజరాజేశ్వరి దేవిని ఈ కార్తీక మాసంలో ప్రతిష్ఠించుకున్నాము. ఇది అంతా పునఃప్రతిష్ఠ. ఇది కొత్తగా ప్రతిష్ఠ చేయాల్సినది కాదు, ఇది పునఃప్రతిష్ఠ. మేము ఇక్కడ ఉన్న ఈ క్షేత్రాన్ని శృంగేరి పీఠంలో ఉన్న అక్కడ ఉన్న వేద పండితులు వాళ్ళు చెప్పడము, దాన్ని మేము విని ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని అందరం మేము పరిశీలించి చూసి ఆగమశాస్త్రం ప్రకారం తెలిసిన వ్యక్తులను, సిద్ధాంతులను పిలిపించి ఇక్కడ ఎట్టెట్లా చేయాలనే దాని మీదకి వెళ్ళి తొలకొచ్చి చూపించి వాళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారమే ఇక్కడ మా దగ్గర ఉన్న దత్తు ప్రసాద శర్మ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ప్రతిష్ట జరగడం జరిగింది. ఏదైనా నూతన దేవాలయాలను కట్టిన దానికన్నా జీర్ణమవుతున్న దేవాలయాన్ని పునర్జీవనం చేయడం అనేది గొప్పది అని చెప్పడము, వేద పండితులు చెప్పడము, దాన్ని మేము అనుసరించి ఈ దేవాలయ ప్రతిష్ఠ చేయడం అనేది మా పూర్వజన సుకృతం అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి ఏదో రకంగా అందరూ కష్టపడి కొంత సేవ చేయడం వలనే ఈరోజు ఈ అమ్మను మేము దర్శించుకునే కార్యక్రమానికి వచ్చినాం. ఇదంతా మా పూర్వజన సుకృతం అని మేము అనుకుంటున్నాం. జగదంబ విశ్వపాలిని మాత శ్రీరాజరాజేశ్వర్యై నమః.